ప్రైజ్ ద లార్డ్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు చదివితే అందులో 12వ వచనంలో ఇలా రాయబడి ఉంది. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కెఫే వాడను, మరి ఒకడు నేను క్రీస్తు వాడనని చెప్పుచున్నారని రాయబడి ఉంది. అలాగే నేటి కాలంలో కొందరు విశ్వాసులు, కొందరు బోధకులు అంటున్నారు, నేను బాప్టిస్ట్ సంఘపు వాడను, నేను పెంతెకోస్తు సంఘపు వాడను, నేను రోమన్ క్యాథలిక్ సంఘపు వాడను. ఇంకా చాలా విభజించబడిన సంఘపు వాళ్ళు కూడా అలానే అంటున్నారు. అన్ని సంఘపు వాళ్ళు వాళ్ళ విభజనకు సంబంధించిన బోధలే చేస్తున్నారు. మరి మీరు బాప్టిస్ట్ సంఘ స్థాపకుడి నామమున బాప్తిసం తీసుకున్నారా? లేదా పెంతెకోస్తు సంఘ స్థాపకుడు నామమున బాప్తిసం తీసుకున్నారా? లేక రోమన్ క్యాథలిక్ సంఘ స్థాపకుడు నామమున బాప్తిసం తీసుకున్నారా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున కదా మీరు బాప్తిసం తీసుకుంది. లేక క్రీస్తు ఏమైనా విభజించబడ్డా? కాదు కదా. ఎవరైనా సరే క్రీస్తు రాజ్యం కోసం బోధించండి, విభజన కోసం బోధించకండి. భేదాలు ఏమీ లేవు, పురుషుడే కానీ స్త్రీగే కానీ.